నంద్యాల పట్టణ ప్రజలను వీధి కుక్కలు పిచ్చి కుక్కల బారిన పడకుండా మున్సిపల్ అధికారులు కాపాడాలని గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 42 వార్డులలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పిల్లలను, వృద్ధులను విచక్షణ రహితంగా కరుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో అనేక మంది వీధి కుక్కల బారిన, పిచ్చి కుక్కల బారిన పడి హాస్పిటల్ పాలయ్యారని, డంపయార్డుల దగ్గర కుక్కల వృద్ధి నియంత్రణ కేంద్రాన్ని మున్సిపల్ అధికారులు 1 కోటి రూపాయలతో ప్రజాధనాన్ని ఖర్చు చేసినా అది నేడు నిరుపయోగంగా పడి ఉందని విమర్శించారు. అనంతరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ 10 రోజులలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 10 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ప్రజలను సమీకరణ చేసి మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి మున్సిపల్ కౌన్సిల్ను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, ప్రభాకర్, ప్రతాప్, ధనంజయ్, సిపిఐ హరినాథ్, ఖలీల్, కరీముల్లా, హుసేన్సా, దానం, కలాం, రహీం, సిద్ధయ్య, నాగస్వామి, సుబ్బమ్మ, ఈశ్వరమ్మ, లక్ష్మీదేవి, వరాలు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు, పిచ్చి కుక్కల బారిన పట్టణ ప్రజలు పడుతున్నారు. వాటిని నిర్మూలన చేయండి, కట్టడి చేయండి అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో అనేక మార్లు మున్సిపల్ అధికారులను కలవడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సీజన్ వ్యాధులతో పాటు ఇప్పుడు పిచ్చి కుక్కలు కూడా టౌన్లో అధికమైనవి. టౌన్లో ఉండే 42 వార్డులలో వీధి కుక్కలు గుంపులుగా ఒక నైట్ అయితేనే తెల్లారుజామున కానీ గుంపులుగా రోడ్ల పైన పడుకోవడం జరుగుతుంది. వార్డులో నివసించే వారు వెహికల్ వాహనంతో వారి ఇంటికి పోవాలంటేనే వారి వాహనం పైన ఆ కుక్కల దండు మొత్తం వారి పైన పడి వారు గాయాల పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ విషయాలు ఎన్ని మార్లు కూడా చెప్పినా కూడా ఫలితం లేదు. కట్టడి చేయడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలం కావడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. కానీ మాతో కలిసి వచ్చి ఈ మున్సిపాలిటీ మీద పడితే కానీ వీళ్ళు స్పందనగా లేదు. ఇప్పుడే అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పినారు. దాంట్లో మాకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు. ఈ కమిషనర్ కూడా కొత్తగా వచ్చినాడు. ఆ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాము. ఆయన చెప్పిన 10 రోజుల టైంలలో ఈ కుక్కలను కట్టడి చేయకపోతే ఇంకా ఈ పెద్ద ఎత్తున టౌన్ లో ఉండే 42 వార్డుల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి బీగాలేచి ఇక్కడ ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. నంద్యాల పట్టణంలో ఈరోజు వీధి కుక్కలు శైర వ్యవహారంతో నంద్యాల పట్టణ ప్రజానికాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు రక్షణ కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలా ప్రజానికానికి అసౌకర్యం గురవుతా ఉన్నారు. ఈరోజు విచ్చలవిడిగా ఒకే రోజు 20 మంది 24 మందిని కలుస్తా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఊరు కుక్కలుగా దానికి నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఈరోజు డంప్ యార్డు దగ్గర 1 కోటి రూపాయలు విలువ చేసేటువంటి కుక్కల సంరక్షణ కేంద్రం పెట్టినప్పటికీ ఆ సంరక్షణ కేంద్రంలో పట్టణానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా చేయలేదు. ఈరోజు ఒక చిన్న పాపని నంద్యాల పట్టణంలో విచిత్రంగా కొరికి చంపేశాయి. ఒకరిని కాదు, వృద్ధులని, మహిళలని, అసలు నడచలేనటువంటి వాళ్ళని వాళ్ళ మీద పడి ఈరోజు విచ్చలవిడిగా కుక్కలు కొరుకుతా ఉన్నా ఈరోజు మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు కానీ పాలక వర్గం కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని అనేక సార్లు కూడా సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో జరిగినటువంటి సంఘటనల మీద వినతి పత్రాలు ఇచ్చినారు.